హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లోని కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా మనం ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ వన్కి వెళ్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం మెసేజ్ సెండ్ చేసిన తర్వాత కూడా మనం ఆ మెసేజ్ని ఎడిట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసి మెసేజ్ అనేది పంపించవచ్చు అన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ మెసేజ్ ఉంది కదా, మెసెంజర్, దాన్ని క్లిక్ చేయండి పైన. తర్వాత ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నా అది ఓపెన్ చేయండి. తర్వాత మెసేజ్ ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు నేనైతే టైప్ చేస్తున్నాను, ఐ యామ్ ఇన్ లైన్ టైప్ చేశాను కదా, అండ్ గోయింగ్ విత్ ఫ్రెండ్స్, ఇది నేను టైప్ చేశాను అనమాట అండ్ సెండ్ చేశాను. ఇప్పుడు ఎడిట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయండి, కింద చూడండి ఎడిట్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అది మళ్ళీ ఇక్కడ చేయండి అన్నమాట. ఇక్కడ చూడండి చేశానా. తర్వాత ఇక్కడ ఇంకొకరు యాడ్ చేయాలనుకుంటున్నాను, అది నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అదేంటంటే ఫుల్ స్టాప్ పెట్టి ఫర్ రైస్ అని టైప్ చేశాను అన్నమాట. అంటే మళ్ళీ డన్ అనేది క్లిక్ చేస్తున్నాను, ఆ మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎడిటెడ్ అని వచ్చిందా, ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేసామంటే ఏమైతే ముందు ఉందో అది కూడా మనకు కనిపిస్తుంది, ఓకేనా. కానీ మెసేజ్ అయితే వాళ్ళకి సెండ్ అయిపోయి ఉంటుంది. అర్థమైంది కదా, ఇలా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే, మనం ఎవరిదైనా చాట్ చేసేటప్పుడు మనం కీప్యాడ్లో టైప్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఏమని కనిపిస్తుంది, టైపింగ్ అనే ఒక ఇండికేషన్ అనేది చూపిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు ఎలా డిసేబుల్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఎవరి చాట్ అయితే మనం అలా చేయాలనుకుంటున్నామో వాళ్ళది ఓపెన్ చేయండి. ఆ చాట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రైవసీ అండ్ సేఫ్టీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టైపింగ్ ఇండికేటర్ ఉంది కదా కింద, దాన్ని ఆఫ్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేస్తే మనకు ఇక్కడ కింద ఏమైనా టైప్ చేసినా కానీ వాళ్ళకి టైపింగ్ అనే ఇండికేషన్ అనేది చూపించదన్నమాట, ఓకేనా. ఇది సెకండ్ వన్. ఇప్పుడు మనం థర్డ్ వన్కి వెళ్ళిపోదాం, మూడవ ఆప్షన్ కోసం వెళ్ళిపోదాం. అదేంటంటే, మనం ఎవరిదైనా చాట్ చేసినప్పుడు మెసేజ్ సెండ్ చేసామనుకోండి, వాళ్ళకి నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. అప్పుడు వాల్యూమ్ కూడా వచ్చి పక్కన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్స్ పైన ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కిందకి రండి, ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా పాస్ ఆల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఎన్ని అవర్స్ కావాలనేది ఇక్కడ చూపిస్తుంది. నేనైతే 8 అవర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా చేస్తే మన నోటిఫికేషన్ అనేది 8 అవర్స్ వరకు వాళ్ళకి చూపించదు అన్నమాట. మెసేజ్ అయితే వెళ్తుంది బట్ కానీ నోటిఫికేషన్ చూపించదు. ఇది ఈ 3 ఫీచర్స్, ఓకేనా. అర్థమైంది కదా. మీ ఫ్రెండ్స్కి కూడా ఇలానే షేర్ చేయండి, వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి.